నమస్తే ఫ్రెండ్స్, నేను మీ చాణక్య గురు. మనము చాణక్య నీతి శాస్త్రంలోని ముఖ్యమైనటువంటి సూత్రాల గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు మరో ముఖ్యమైనటువంటి సూత్రంతో నేను మీ ముందుకు రావడం జరిగినది. అదేమిటనగా, ఏ వ్యక్తి కూడా తాను చేయదలిచినటువంటి కార్యాలను నలుగురితో పంచుకొనకూడదు అని చెప్పబడింది. ఈ సూత్రాన్ని అనుసరించి ఏ వ్యక్తి అయితే తను చేయదలిచినటువంటి కార్యాలను నలుగురితో పంచుకుంటాడో, ఈ నలుగురు తను చేయదలిచినటువంటి కార్యాలను ఆటంకాన్ని కలిగిస్తారు అని చెప్పబడింది. అందువలనే ఏ వ్యక్తి కూడా తన కార్యాలను బహిర్గతం చేయక, కార్యము పూర్తి అయిన పిదప మాత్రమే ఆ కార్యము గురించి బహిర్గతం చేయవలసి ఉంటుంది అని చెప్పబడింది. అర్థమైందనుకుంటున్నాను. ఈ విషయంపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయగలరని, అలాగే మన యొక్క ఛానల్ని సపోర్ట్ చేయగలరని మనవి. మరో ముఖ్యమైనటువంటి సూత్రంతో మళ్ళీ కలుస్తాను. మీ చాణక్య గురు. నమస్కారం.